లింటల్ బీమ్స్ వేసేటప్పుడు వుడ్కి లావు పాటు ఉంటుంది, సన్నపాటు ఉంటుంది, అవునా? సో లావు పాటు ఎలా పెట్టాలి? ఓకే. సో ఇప్పుడు ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఇది బయట కనబడుతుంది. దీనికి చెద పట్టేయచ్చు కదా, మట్టి లోపలికి వెళ్ళేది చెద పట్టేస్తుంది యూజువల్గా. మట్టిలోకి వెళ్ళేది చెద పట్టేస్తుంది. ఇది లావు ఉండాలి, ఇది సన్న ఉండాలి. డెప్త్ ఎక్కువ ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. ఏదైతే మట్టి గోడలోకి వెళ్తుందో ఎంత పార్ట్ దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చాలా రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పార్ట్లో తారు రాసేస్తారు, నల్ల తారు ఉంటుంది కదా, అది రాసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, జీడిపిక్కల నూనె రాసేస్తారు. మేము జీడిపిక్కల నూనె రాసేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, దీనికి సున్నం రాసేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ రాయడం వల్ల ఏమవుతుంది, వాటర్ ప్రూఫ్ అవుతుంది, మళ్ళీ చెదలు రావు దానికి, అవునా? కొంతమంది ఏం చేస్తారంటే లోటస్ లీఫ్ ఉంటుంది కదా, ఏమంటారు తెలుగులో? తామర ఆకు చుట్టేవారు. తామర ఆకు చుట్టేసి తాడుతో కట్టేసి సున్నం రాసి తాడుతో కట్టేవారు అనమాట. వాటర్ ప్రూఫ్. కొన్ని కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ప్రొఫెసర్లు. వాళ్ళు 200 years పాత దూలాలు తీసేటప్పుడు ఆ ఆకు అలాగే ఎండిపోయి బయటకు వచ్చింది. ఓకే. అయితే ఈ ఆకుని ఇలా పెట్టేసి పూల్ మేకింగ్, ఆకుని చుట్టేసి చక్కకు సున్నం పెట్టి ఆకు చుట్టేసి తాడుతో చుట్టేయాలన్నమాట. తామరాకు ఎందుకు, వాటర్లోనే ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, అంతే కదా. సో నేచర్ ఆకుని ఎలా డిజైన్ చేసింది, దాని మీద వాటర్ వేసినా చుక్క చుక్క పడిపోద్ది అనమాట. హైడ్రోఫోబిక్ అని అంటారు. ఓకే. సో ఆ టైంలో మనుషులు అలా చేశారు. ఇప్పుడైతే ప్లాస్టిక్ పెయింట్ ఇవన్నీ వేసేస్తాం కదా, అలాంటివి అప్పుడు చేశారు కాదు. సో వాటర్ ప్రూఫ్ కూడా, బ్రీదబుల్ కూడా. ఓకేనా? చార్కోల్ మెథడ్, దాన్ని చారింగ్ మెథడ్, కాల్ చేస్తారు అని చెప్పాను కదా, దాన్ని చారింగ్ అంటారు. జపనీస్ వాళ్ళు ఎక్కువ అది వాడతారు. పైన 1 mm లేయర్ని బ్లో టార్చ్ పెట్టి కాల్చేస్తారు, నల్లగా అయిపోద్ది కదా, చెద మరి తిందు. మన కాలిపోయిన ఫుడ్ మనం తినం కదా, అలాగే చెద కూడా తిందనమాట. దాన్ని చారింగ్ మెథడ్ అంటారు. జపనీస్ వాళ్ళు ఎక్కువ చేసేవారు. మనకి ఇండియాలో ఏంటంటే వాస్తుపరంగా కాలిపోయిన చెక్క వాడకూడదు ఇంటికి అని ఆ మెథడ్ వాడరు అనమాట ఇండియాలో. జపాన్లో చాలా ఎక్కువ వాడతారు. ఓకే. సో దీనికి నేను ఏం చేశానంటే అవిసె గింజ నూనె ఇంకా బొగ్గు ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసేసి పెయింట్ లాగా, నల్ల పెయింట్లా తయారు చేసి రాసేసేవాళ్ళం అప్పుడప్పుడు, కాల్చకుండా వుడ్ని. కానీ చార్కోల్ ఒక లేయర్ దానికి పట్టేస్తుంది. ఆయిల్ పట్టేస్తే వాటర్ ప్రూఫ్ కూడా అవుతుంది. వుడ్ ఆయిల్ తాగేసిందంటే మరి వాటర్ తాగదు. ఓకేనా? సో ఇదేం చేస్తాం అంటే ఈ లింటల్ బీమ్లో ఇది నా కోసం దాచుంచారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ గోడకి నేను మీకు స్ట్రక్చరల్గా కూడా చెప్తున్నా. ఇప్పుడు ఈ గోడ ఉందా, ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర గోడకి కనీసం అడుగున్నర ఎక్కాలి. ఇటు అడుగున్నర ఎక్కాలి, ఇటు అడుగున్నర ఎక్కాలి, అవునా? అప్పుడే స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చేసే ముందు ఒకటి చేయాలి. ఏంటి? కాదు, ఫ్లాట్ స్టోన్ పెట్టాలి. బండ, మనకి గ్రనైట్ బండ ఉంటుంది కదా, 2x2 2x3 ఒకటి పెట్టేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఫౌండేషన్ వాడడం కాదు, సన్నది 2 ఇంచీలు లేకపోతే 1.5 ఇంచ్ మందం ఉన్నది ఫ్లాట్ స్టోన్ ప్లేట్ ఫ్లోరింగ్కి వేస్తారు కదా, అది ఒకటే వేసేస్తాం, ఒకటి ఇటేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మాయిశ్చర్ కింద నుంచి బ్యారియర్ వస్తుంది. ఆల్రెడీ ఆకు కూడా వేసాము, పైనుంచి మట్టికి బ్యారియర్ వస్తుంది. థర్డ్, ఇప్పుడు దీని మీద లోడ్ పడుతుంది కదా, ఈ లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మట్టి గోడలు ఇవన్నీ కన్సిడర్ చేస్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ ఉంటుందంటే 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు అలా రేంజ్ ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్లో మీరు చేస్తున్నప్పుడు ఒకరికి నేను చెప్పలేను. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ మీకోసం.
చూసారా స్టోన్ ఇప్పుడు సపోర్ట్ వచ్చింది కింద. స్టోన్ వాటర్ బ్యారియర్ కూడా, లోడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. అండ్ గాడ్కి 1.5 feet మినిమం దూలం ఎక్కాలన్నమాట. ఎస్ ఎస్, 2 వైపులు ఫిక్స్ అయిపోతే చేయి తీసేయచ్చు. అవసరం లేదు, అవసరం లేదు. పైన ఏం చేస్తాం అంటే సున్నము అండ్ లిన్సీడ్ ఆయిల్ ఒక మంద రాసేస్తాం పెయింట్ లాగా. ఓకే, చదలు పట్టదు. ఇంకోటి మీరు స్టోన్ బండ కూడా సన్నది, ఏది 1 ఇంచో 1/2 ఇంచో, అది కూడా ఒక ప్లేట్ వేసుకోవచ్చు పైన. ఓకే, సో లింటల్ బీమ్ అర్థమైంది కదా. సేమ్ థింగ్ ఫాలోస్ విత్ ద డోర్ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. తర్వాత మీరు లోపల చూస్తే ఫస్ట్ రాళ్ళు నింపాము, డ్రై స్టోన్ నింపేసి దాని మీద కాబుతో ఫ్లోరింగ్ ఇచ్చాం, అవునా. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి వాటర్ కొడితే అటు నుంచి వెళ్ళిపోద్దా లేదా, ఎక్కడి నుంచి వాటర్ వస్తే అటు నుంచి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు వర్షాకాలం అంతా వాటర్ ఫ్లో గట్ట వస్తుంది కదా, డ్రై స్టోన్ కాబట్టి నాకు లోపల అర్దన్ ఫ్లోరింగ్ కూడా క్యాపిలరీ యాక్షన్ రాదు, ఫ్లోరింగ్ కూడా తడవదు, గోడలు కూడా సేఫ్గా ఉంటాయి. పైన రూఫ్ వేస్తే చాలా సేఫ్. ఓకేనా, ఇప్పుడు మనం రూఫింగ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఒక లేయర్ తర్వాత రూఫింగ్ కూడా చేద్దాము. రూఫింగ్కి కూడా స్టోన్ ప్లేట్లు పెట్టి చేయాలి, చెప్తాను. స్టోన్ ప్లేట్లు ఈజీగా దొరుకుతాయి మనకి, గ్రనైట్ బండలు కానీ తాండూర్ బండలు కానీ, మన గోడ థిక్నెస్ బట్టి మనం కట్ చేయించుకుంటాం. ఓకేనా, ఇంకోటి ఏంటంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అని చెప్పాను కదా, ప్లింత్ పైన మట్టి వేసే ముందు 2 స్టోన్ ప్లేట్లు వేస్తారనుకోండి, ఆ డ్రై స్టోన్ మేసనరీ చేయక్కర్లేదు, లైన్గా 2 స్టోన్ ప్లేట్లు ఒకరి మీద వేసేసి దాని మీద గాడ్ కట్టేసుకుంటే డ్రై స్టోన్ మేసనరీ చేయక్కర్లేదు, ఒకవేళ వర్కర్స్ లేకపోతే. వచ్చేసా గ్రనైట్, రెడ్ శాండ్ స్టోన్ ఉంటుంది, మళ్ళీ రాజస్థాన్ వైపు కూడా ఎక్కువ రెడ్ శాండ్ స్టోన్ దొరుకుతుంది, యూపీలో కూడా ఎక్కువ దొరుకుతుంది రెడ్ శాండ్ స్టోన్. ఇప్పుడు ఇక్కడ గుట్ట ప్రాంతాల్లో డెరాడున్నటువంటి ప్రాంతాల్లో వేసినప్పుడు వాళ్ళు స్లేట్ రూఫింగ్ కూడా స్లేట్ స్టోన్తో చేస్తారు. అది నేను కూడా చేశాను రూఫింగ్ వర్క్, చాలా బాగుంటుంది, సన్నగా ఉంటుంది, ఎలా గట్టిగా అంటే ఇరిగిపోయింది. దానికి ఏం చేస్తానంటే చిన్న మేకుతో హోల్ చేసేసి వుడ్ రాఫ్టర్ వేసేసి ఆ మేక్ మీద కూర్చోబెట్టేస్తాం. అది ఇప్పుడు మోడర్న్ మెథడ్. అక్కడ ట్రెడిషనల్ మెథడ్ ఏంటి, మట్టి రాసేసి స్లేట్ అతికించడం, మనకి ఇక్కడ పెంకులు అతికిస్తారు కదా, అలా పటాన్. మొత్తం తెలంగాణలో చేస్తారు. ఇప్పుడు మట్టి రాసి పెంకులు అతికిస్తే మీకు కోతులు దూకినా ఏదైనా వెంటనే ఇరగదు, ఎందుకంటే మట్టితో ప్యాక్ అయిపోద్ది కదా. కానీ ఇప్పుడు విల్లాలు ఫార్మ్ హౌస్లు కట్టినప్పుడు మట్టి వేయట్లేదు, ఏం చేస్తారు, గ్యాప్లో ఐరన్ ఫ్రేమ్కి గ్యాప్లో ఇచ్చేస్తున్నారు, దాని మీద ఎవరు నడిచినా ఇరిగిపోద్ది అది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పొలాల్లో మనము బావి తవ్వుకున్నప్పుడు బావి కడతాం కదా సైడ్కి, ఓన్లీ స్టోన్ స్ట్రక్చర్స్ వాటి మడ్ డ్రై స్టోన్, అది ఓన్లీ స్టోన్. వాటర్ ఊరాలి కదండి లోపలికి, ఖాళీలు ఉంటేనే ఊరుతుంది అది. ఓకే, పై లోపల వరకు అయితే ఊరుతుంది, నేను పై స్ట్రక్చర్ వేసుకుంటాను. స్టోన్ లేని వాళ్ళు అయితే మట్టిని కాల్ చేసి పెద్ద పెద్ద నందలు చేసేవారు. అవును, ఇప్పటికీ రిక్వైర్మెంట్ ఉంది, ఎందుకంటే అది తమిళనాడులో బాగా చేస్తారు ఇప్పుడు, ఇంకా మా ఊరు వైపు కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళకి చెప్తే చేస్తారు, వాళ్ళకి మానేసి చాలా సంవత్సరాలు అయింది. వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది కానీ అది చేసే వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. మట్టితో మట్టి కొండలు చేసేటట్టు నందలు తయారు చేస్తారు, అది వెల్ కింద లోపల సిమెంట్ రింగ్ ఎలా పెడతారు అలా ఒక్కొక్కటి పెట్టుకుంటే పైకి వచ్చి నంద కప్పు కూడా చేస్తారు, అందులో అన్ని డిజైన్లు అన్నీ తయారు చేస్తారు. इसको फाइनल लेवल रखते हैं. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.